రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నుంచి బీసీ అభ్యర్థి ప్రయోగం సక్సెస్ కావడంతో ఈసారి కూడా బీసీ అభ్యర్థిని వైసీపీ కొనసాగిస్తోంది. ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసం పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు. కాగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను పార్టీ అభ్యర్థిగా వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. రాజమండ్రిలో ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు పేరుంది. ఆ ఇమేజ్ తో రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేరున్నారు. ఎంపీగా తన హయాంలో ప్రారంభమైన పనులను గూడూరి శ్రీనివాస్ పూర్తి చేస్తారని ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ అన్నారు. కాగా రాజమండ్రి అభివృద్ధికి సీఎం జగన్ నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఇవాళ జగన్ అన్న కూడా చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు కేటాయించడం జరిగింది. ఇవాళ బీసీలు కేటాయించిన తర్వాత దాన్ని కూడా ఆ పరంపర కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవాళ జగనన్న బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఇవ్వడం కూడా చాలా ఆనందం. ఇవాళ అన్ని రకాలుగా కూడా పూర్తిగా నా సహాయ సహకారాలు అన్నీ కూడా పూర్తిగా అందించి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారితో షేర్ చేసుకుంటూ ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగుపెట్టే విధంగా మా వంతు కృషి 100% చేస్తాము. అదొకటే కాకుండా ఇవాళ రాజమండ్రి పార్లమెంట్లో ఎన్నో డెవలప్మెంట్లు తీసుకుని వచ్చాం. అటు నేషనల్ హైవేస్ అయితే కానివ్వండి, ఫ్లైఓవర్స్ అయితే కానివ్వండి, మెడికల్ కాలేజ్ అయితే కానివ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్స్ అయితే కానివ్వండి, ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాము. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో కూడా ఉన్నాయి. రాజమండ్రికి చూస్తే 6 ఫ్లైఓవర్స్ పైప్ లైన్లో ఉన్నాయి. ఇవాళ అనపర్తి రోడ్డు చూస్తే 4 లైన్ రోడ్డుకి సాగర్మాలలో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, గోదావరి పైన ఇంకొక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కి పైప్ లైన్లు ఉన్నాయి. బీసీస్కి అగ్రపీఠం ఇస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల బీసీలకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్త ముఖంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను రాజమండ్రి అభివృద్ధికి చక్కగా కృషి చేసి భరతరామ గారి గైడెన్స్ తోటి రాజమండ్రిని చాలా